273 మహి కొత్త జీవితం. శ్రీను ఇచ్చిన పుస్తకాన్ని చేతిలోకి తీసుకుని ఓపెన్ చేసి చూశాడు త్రిలోక్. అంతే, అతని కాళ్ళు చేతులు వణికాయి. నుదుటి మీద చెమటలు పట్టాయి. గొంతు ఎండుకుపోయింది. అది చూస్తున్న శ్రీను మహిళకు వింతగా అనిపించింది. త్రిలోక్ గారు అలా ఎందుకయ్యారు అని వాళ్ళు ఆలోచిస్తూ ఉండగానే నెమ్మదిగా తేరుకున్న త్రిలోక్, ఏయ్, నువ్వెవరో నిజం చెప్పు. నీకు ఈ పుస్తకం ఎలా వచ్చింది? దీంతో నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు అంటూ శ్రీనుని గట్టిగా నిలదీశాడు త్రిలోక్. ఆ మాటకు తడబడ్డ శ్రీను ఒక్కసారిగా మహి వైపు చూసి మళ్ళీ త్రిలోక్ వైపు చూస్తూ, త్రిలోక్ గారు, ఆ పుస్తకం మా గురువు గారు ఇచ్చారు. అందులో ఆయుర్వేదానికి సంబంధించిన ఔషధాలు, వాటి తయారీ విధానాలు రాసున్నాయని, వాటి గురించి నన్ను క్షుణ్ణంగా పరిశీలించి తెలుసుకోమని చెప్పారు. అయితే నాకు ఆ భాష అర్థం కాకపోవడంతో మోహన్ సలహా మేరకు మీ సహాయం కొరకు ఇక్కడికొచ్చాను అని నమ్మకంగా చెప్పాడు శ్రీను. శ్రీను చెప్పేది త్రిలోక్కి నమ్మబుద్ధి కాలేదు. మొహంలో కొంచెం కోపం తెచ్చుకుంటూ, ఏంటి, ఆయుర్వేదమా? మరా గుర్తు దాని మీద ఎందుకుంది? అది మామూలు గుర్తు కాదు, చీకటి శక్తులను ఆరాధించే తాంత్రికులు వాడే గుర్తు అన్నాడు త్రిలోక్. అది విని శ్రీను కొద్దిగా ఆశ్చర్యపోతూ మళ్లీ సర్దుకొని, మీరు పుస్తకం చదవకుండానే అది చీకటి శక్తుల బుక్ అని ఎలా చెప్పగలరు? గుర్తును చూసి మీరు పొరబడుతున్నారేమో. ఒకసారి పూర్తిగా అది చదివితే కదా తెలిసేది. మంత్రతంత్రాల పుస్తకమో లేక ఆయుర్వేద పుస్తకమో అన్నాడు శ్రీను. ఆ పుస్తకాన్ని నేను చదవలేను, ఎందుకంటే ఆ పుస్తకంలో ఉండే భాష నాకు చదవడం రాదు అని చెప్పాడు త్రిలోక్. అలా అనకండి, మీరు సాయం చేస్తారని మోహన్ గారు చెప్పారు. మిమ్మల్ని నమ్ముకుని వచ్చాను. ఇది నాకు చాలా ఉపయోగపడుతుంది. ఆయుర్వేదంలో నేను చాలా నేర్చుకోవాలి. మా గురువు గారు నా మీద పెద్ద బాధ్యతని పెట్టారు అని అన్నాడు శ్రీను. నువ్వు చెప్పింది నిజమే, కానీ నాకు తెలియంది తెలీదనే చెప్తాను. తెలుసు అని చెప్పి ఏదో కట్టుకథ అల్లాలని నేననుకోను అని స్థిరంగా చెప్పాడు త్రిలోక్. మీకు తెలియకపోయినా దీని గురించి తెలిసిన వాళ్ళు మీకు పరిచయం ఉండొచ్చు కదా. పుస్తకం మీద గుర్తును చూసి దాని గురించి ఎంతో కొంత మీకు తెలిసింది. అలాంటప్పుడు ఈ భాషను చదివే వాళ్ళు మీకు తెలిసే ఉంటారు అని అన్నాడు శ్రీను. అది విని కొద్దిగా ఆలోచనలో పడ్డ త్రిలోక్ అటూ ఇటూ తిరుగుతూ ఉన్నాడు. 2 నిమిషాల తర్వాత ఏదో గుర్తొచ్చినట్టు మళ్ళీ ఆ పుస్తకాన్ని చేతిలోకి తీసుకొని జాగ్రత్తగా అటూ ఇటూ తిప్పి చూసి, తెలిసింది. ఈ పుస్తకం చదవడం నాకు రాదు, కానీ దాన్ని చదివేవాళ్ళు నాకు తెలుసు. ఎందుకంటే దాని మీద ఉన్న సింబల్ వారికి చెందిందే కాబట్టి అంటూ నిట్టూర్చాడు త్రిలోక్. అవునా? అయితే వాళ్ళెక్కడున్నారో చెప్పండి అని ఎగ్జైటింగ్ గా అరిచాడు శ్రీను. ఇక్కడికి కొద్ది దూరంలో ఒక అడవి ఉంది. ఆ అడవిలో చాలా దూరం లోపలికి వెళితే కొన్ని గుహలు కనిపిస్తాయి. అక్కడే వాళ్ళంతా ఉంటారు. ఈ గుర్తు వాళ్ళకి సంబంధించిందే. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకో, వాళ్ళంతా చాలా ప్రమాదకరమైన వాళ్ళు. అందుకే ప్రజలెప్పుడూ అటువైపుకు వెళ్లడానికి సాహసించరు. అక్కడికి వెళ్లడం అంటే ప్రాణాలతో చెలగాటం ఆటమే అని అర్థం చేసుకో అని గంభీరంగా చెప్పాడు త్రిలోక్. త్రిలోక్ మాటలు విన్న మహి అసహనంగా పైకి లేచి ఇంటి బయటికి వెళ్లిపోయింది. ఆమె అలా బయటికి వెళ్లిపోవడంతో శ్రీను కూడా విషయమేంటో కనుక్కుందామని ఆమె వెనకే ఇంటి బయటికి వెళ్లాడు. తన వెనకాలే వచ్చిన శ్రీనుని చూసిన మహి, ఇదంతా ఏంటి శ్రీను? అసలు నువ్వెవరు? ఆ పుస్తకంలో ఏముంది అని సూటిగా ప్రశ్నించింది మహి. మహి ప్రశ్నలకు సమాధానం చెప్పలేనట్లు కొన్ని నిమిషాలు కళ్ళు మూసుకొని ఉండిపోయాడు శ్రీను. కొన్ని క్షణాలకు కళ్ళు తెరిచి గట్టిగా ఊపిరి పీల్చి వదిలి, మహి, ఇప్పుడు నేను చెప్పేది జాగ్రత్తగా విను. ఇది విన్నాక నువ్వేమనుకుంటావో కానీ నేను నిజం చెప్తాను. ఇందాక త్రిలోక్ గారు చెప్పింది నిజమే మహి. అది చీకటి శక్తులకు సంబంధించిన పుస్తకమే. నాకు మా నాన్నగారి నుండి లభించిన పుస్తకాల్లో ఇది కూడా ఒకటి. ఆ పుస్తకంలో ఉన్న మంత్రాలు, చీకటి శక్తుల గురించి నేను తెలుసుకోవాలి. దయచేసి ఇప్పుడు నన్ను ఇంకేమీ ప్రశ్నలు వేయొద్దు. టైం వచ్చినప్పుడు నేను నీకన్నీ వివరంగా చెప్తాను మహి అన్నాడు శ్రీను. మహికి కొంచెం అనుమానం వేసింది. చీకటి శక్తులా అంటే? అమర్నాథ్ చేసేవాడు అవే కదా? వాటి వల్లే మా కుటుంబం ఇబ్బంది పడింది కదా? అపర్ణ వదిన చనిపోవడానికి కారణం అవే కదా అని ఆలోచిస్తూ ఇప్పుడు ఎక్కువ ప్రశ్నలు వేయొద్దన్నాడని అనుకుని, సరే అన్నట్లు తలుపింది మహి. ఆ తర్వాత శ్రీను మహి కలిసి తిరిగి మళ్లీ త్రిలోక్ గారి ఇంటి లోపలికి వెళ్లారు. లోపలికొచ్చిన వాళ్ళని చూస్తూ, నువ్వు కేవలం ఆయుర్వేద మూలికల వైద్య విధానం కోసమే ఇంత పెద్ద రిస్క్ చేస్తున్నావంటే నేను నమ్మలేను. దీని వెనకేదో బలమైన కారణం ఉండుంటుంది. ఆ కారణమేంటో నాకు తెలియాలి శ్రీను అని గద్దించాడు త్రిలోక్. మీ అనుమానం నిజమే, కానీ ఆ పుస్తకం నా కుటుంబానికి సంబంధించింది. మీరు నాకు చేసిన సహాయానికి కృతజ్ఞతలు. మీరు నాకు ఇంకొక సహాయం చేయగలరా?
నేను అడవికి వెళ్లి వాళ్ళని కలిసి తిరిగొచ్చే వరకు ఈ అమ్మాయిని కొంచెం జాగ్రత్తగా మీ దగ్గర పెట్టుకోగలరా అని బ్రతిమాలినట్లుగా అడిగాడు శ్రీను. శ్రీను అలా అడుగుతాడని ఎక్స్పెక్ట్ చేయని మహి అతని నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించింది. లేదు శ్రీను, నేనెక్కడుండను, ఉండలేను. అసలు నేను ఈ భూమి మీదే ఉండను. నువ్వు నన్నెందుకు కాపాడావు? ఈ పాటికి చనిపోయి ఉండేదాన్ని అని గట్టిగా అరిచింది. అది కాదు మహి, నేను వెళ్లేది అడవి ప్రాంతానికి. నువ్వు అక్కడికి రావడం అంత మంచిది కాదు. మళ్ళీ నీకేదైనా అయితే అది నా వల్లే జరిగిందన్న గిల్ట్ ఫీలింగ్ నాకుండిపోతుంది. నేనే నిన్ను కాపాడి మళ్ళీ నా వల్లే నీకేదైనా జరిగితే నేను తట్టుకోలేను అని అన్నాడు శ్రీను. కొంతసేపు వాళ్ళిద్దరి మధ్య వాదోపవాదాలు జరిగాయి. చివరికి ఆ విషయంలో శ్రీను మాటే నెగ్గడంతో త్రిలోక్ గారి దగ్గర ఉండడానికి అంగీకరించింది మహి. మహి తన నిర్ణయాన్ని ఒప్పుకోవడంతో శ్రీను సంతోషపడి తను ఆ పుస్తకంలోని రహస్యాలను తెలుసుకోవడానికి త్రిలోక్ చెప్పిన అడవికి బయలుదేరి వెళ్లిపోయాడు. ఇదిలా ఉండగా బిస్తాలో మహి సూసైడ్ చేసుకుందని భావించిన కైలాష్, నంది, చాందిని, పరశునాథ్ తీవ్రమైన బాధలో కూరుకుపోయి చీకటి పడిపోవడంతో ఇంటికి వెళ్లడానికి రోడ్డు మీద నడుస్తూ వెళ్తున్నారు. కొంత దూరం వెళ్లిన తర్వాత చుట్టుపక్కలంతా నిర్మానుష్యంగా ఉంది. గ్రామానికి వీరు చాలా దూరంలో ఉండడంతో అప్పటికే రాత్రయ్యి పౌర్ణమి చంద్రుడు ఉదయించడంతో అక్కడంతా వెన్నెల పరుచుకొనుంది. ముందుకు నడుస్తున్న పరశునాథ్ అకస్మాత్తుగా ఆగండి, మనం ఈ దారిలో వెళ్ళకూడదు. వేరే మార్గం ఏదైనా ఉందేమో చూసి ఆ మార్గంలో వెళ్దాం అన్నాడు. పరశునాథ్ మాటలు పట్టించుకోనట్లు శూన్యంలోకి చూస్తూ ముందుకు వెళుతున్నాడు కైలాష్. ఆగు కైలాష్, నీకే చెప్పేది, అటువైపు వెళ్లకు అంటూ అతను నాపే ప్రయత్నం చేసింది చాందిని. మహి చనిపోయిందన్న బాధలో ఉన్న కైలాష్ స్పృహలో లేనట్లుగా నిలబడి ఉండడంతో నంది, చాందిని కలిసి అతన్ని వెనక్కి తీసుకొచ్చి వేరే మార్గం గుండా నడవడం మొదలుపెట్టారు. అలా వాళ్లు కొన్ని అడుగులు ముందుకు వేసేసరికి వాతావరణం ఒక్కసారిగా చల్లగా మారిపోయింది. చుట్టుపక్కలంతా పొగమంచు వ్యాపించింది. మహి మరణ వార్త కైలాష్ ని ఒక రకమైన స్థితిలోకి నెట్టివేస్తే మిగతా వాళ్లందరూ ఆ బాధని దిగమింగుకొని ఆ దారిలో నడుస్తున్నారు. నంది కొన్ని అడుగులు ముందుకు వేసి ఆగి చుట్టూ చూస్తూ, మల్లెపూల వాసన, భైరవి, భైరవి, పరశునాథ్, భైరవి వచ్చేస్తుంది, మనం ఇక్కడి నుండి తొందరగా వెళ్ళిపోవాలి, తొందరగా నడవండి అంటూ అందర్నీ కంగారు పెట్టేశాడు నంది. కాని ఒక్కసారిగా నడుస్తున్న వాళ్ళందరి అడుగులు ఆగిపోయాయి. వాళ్లకెదురుగా ఆ పొగ మంచులో వికృతంగా నవ్వుతూ నిలబడి వాళ్లనే చూస్తూ ఉంది భైరవి. ఆమె గాల్లోకి లేచి కైలాష్ ముందుకొచ్చి అతని కంఠం మీద చెయ్యి వేసి గాల్లోకి లేపి, ఎక్కడికి వెళ్తున్నారు? నా నుండి తప్పించుకుందామనుకుంటున్నారా? ఎంత దూరం పరిగెడతారో పరిగెత్తండి. ఈ రోజు మీ అందరి చావులు నా చేతుల్లోనే. ముందు నీతోనే మొదలు పెడతాను అంటూ కైలాష్ మెడ మీద చేతిని మరింత బిగించింది భైరవి. ఒక్కసారిగా భైరవి అలా చేయడంతో ఊపిరాడక కైలాష్ ఉక్కిరి బిక్కిరవుతూ ఆమె నుండి విడిపించుకోవడానికి ఎలాంటి ప్రయత్నం చేయకుండా అలా ఆమెను చూస్తూనే ఉన్నాడు కైలాష్. నందన్నయ్య, కైలాష్ ని కాపాడు, లేకపోతే భైరవి తన్ని చంపేస్తుంది అని ఏడుస్తూ అరిచినట్లుగా చెప్పింది చాందిని. మీరిద్దరూ అక్కడి నుండి వెంటనే వెనక్కి వెళ్ళిపోండి అని గట్టిగా అరిచాడు పరశునాథ్. పరశునాథ్ అలా అరవడంతో వెంటనే చాందిని, నంది అక్కడి నుండి పక్కకి జరిగారు. పరశునాథ్ భైరవి ముందుకొచ్చి అతని చేతిలో ఉన్న మంత్రపు విభూతిని గట్టిగా పట్టుకుని భైరవి వైపు చూస్తూ ఏవో మంత్రాలు గట్టిగా చదువుతూ ఆ పొడిని ఆమె మీద విసిరాడు. ఆ మంత్రపు విభూతి తనని తాకినంతనే బలహీనపడినట్లు భైరవి గట్టిగా అరుస్తూ తన చేతిలో నుండి కైలాష్ ని ఒక్కసారిగా నేల మీదకి వదిలేసింది. ఒక్కసారిగా నేలను తాకిన కైలాష్ దెబ్బలు బలంగా తగలడంతో స్పృహ కోల్పోయాడు. భైరవి కోపంగా పరశునాథ్ వైపు చూస్తూ, ఎవడ్రా నువ్వు? ఇప్పుడు కాని నువ్విక్కడి నుంచి వెళ్ళకపోతే నా చేతుల్లో చస్తావు అని బెదిరించింది భైరవి. అని నవ్వుతూ భైరవి వైపు చూసి, నేనెవర్నా? ఇప్పుడు గుర్తుపెట్టుకుంటావులే, నా పేరు పరశునాథ్ అంటూ మరొకసారి మంత్రపు విభూతిని చేతిలోకి తీసుకుని గట్టిగా మంత్రాలు చదివి భైరవి మీదకు చల్లాడు పరశునాథ్. విభూతి ప్రభావం వల్ల భైరవి ఎవరో విసిరి కొట్టినట్లుగా దూరంగా వెళ్లిపోయింది. అదే సమయంలో పరశునాథ్ తన జేబులో నుండి ఒక చిన్న గాజు సీసాని బయటికి తీసి భైరవి ముందు పెట్టి, రా, ఈ రోజుతో నీ ఆటలు కట్టిస్తాను. నిన్ను ఈ రోజు ఇందులో బంధిస్తాను. ఆయన ఇవాళ పౌర్ణమని నువ్వు మర్చిపోయినట్లున్నావు. సరే, పర్లేదు. ఇక నుండి ఈ చిన్న గాజు సీసాయే నీ ఇల్లు. నువ్వు విముక్తి దొరికే వరకు ఇందులోనే ఉండాలి అంటూ మంత్రాలు చదవడం కొనసాగించాడు పరశునాథ్. మంత్రాల ప్రభావంతో భైరవి ఆ సీసా వైపు కొద్ది కొద్దిగా ఆకర్షితమవసాగింది. ఇదిలా ఉంటే అటు అడవిలోకి శ్రీను వెళ్లగానే
త్రిలోక్ ఇంట్లోనే ఉంది మహి. అప్పటికే రాత్రి కావడంతో అన్నం వండాలని నిర్ణయించుకొని మహి వైపు తిరిగి, అమ్మా, నీ పేరేంటి అని అడిగాడు త్రిలోక్. ఆ ప్రశ్నకు త్రిలోక్ వైపు తిరిగి, మహేశ్వరి అని చెప్పింది మహి. ఓ, అవును కదా, ఇందాక శ్రీను నిన్ను పిలిచాడు కదా, మర్చిపోయాను. చూడమ్మా మహి, ఇంట్లో సామాన్లు కొన్నే ఉన్నాయి. రోజువారీ వస్తువులు నా దగ్గర పెద్దగా ఏమీ లేవు. అన్నీ నిండుకున్నాయి. కొన్ని డబ్బులిస్తాను, కొట్టుకు వెళ్ళి తీసుకొస్తావా అని అన్నాడు త్రిలోక్. అలాగే అని చెప్పి డబ్బులు తీసుకుని ఇల్లు దాటింది మహి. అయితే అంతలోనే ఇంటి నుండి బయటకొచ్చిన త్రిలోక్, అమ్మా మహి, అని చెప్పారు కానీ కొట్టెక్కడుందో చెప్పలేదు. రాత్రైంది కదా, అన్ని కొట్టులు మూసేస్తారు. ఊళ్ళో 4 రోడ్ల కూడలుంది కదా, అక్కడొక కొట్టుంటుంది. అక్కడే తీసుకురా, అక్కడికే వెళ్ళు. దాని పక్కనున్న సందులో మరో కొట్టుంటుంది, అటు వెళ్లకు, సరేనా అని అన్నాడు. సరే అన్నట్టు తలూపింది మహి. మహి అలా వెళ్ళగానే, ఇంతకీ ఈ పిల్ల శ్రీనుకి ఎలా పరిచయం అయింది? అతనేమో మంత్రతంత్రాల పుస్తకాలు పట్టుకుని తిరుగుతున్నాడు. ఈ పిల్లేమో సుకుమారంగా ఉంది. ఆమెకివేమీ తెలిసినట్టు లేదు. చాలా అమాయకంగా ఉంది. చూస్తుంటే ఏదో బాధలో ఉన్నట్టుంది. శ్రీను వల్ల ఈ పిల్ల ఏదైనా ఇబ్బంది పడుతుందేమో అని అనుమానంగా ఉంది అని ఆలోచిస్తున్నాడు త్రిలోక్. ఇటు కొట్టు దగ్గరికి వెళ్తున్న మహి మనసులోనూ అనేక ఆలోచనలు కదులుతున్నాయి. అసలు నా గురించి కైలాష్ గాని నంది అన్నయ్య గాని వెతుకుతున్నారా, లేదా పీడ పోయిందని అనుకుంటున్నారా? ఆయన ఆడపిల్లగా పుట్టడమే తప్పు. అన్ని బాధలు ఆడవాళ్లకి. మగాళ్లకేంటి? తీరిగ్గా ఒకరిని ప్రేమిస్తారు, ఇంకొకరిని పెళ్లి చేసుకుంటారు. మా ఆడవాళ్లది అంత రాతిగుండె కాదు, అందుకే ఇన్ని కష్టాలు అని అనుకుంటూ వెళ్తోంది మహి. 5 నిమిషాల తర్వాత కూడలిని చేరుకున్న మహి అక్కడ తెరుచున్న దుకాణాన్ని చూసి అటువైపు అడుగులు వేసింది. రాత్రి కావడంతో అక్కడ ఎక్కువగా జనం లేరు. కాకపోతే కొంతమంది మగవాళ్లు సిగరెట్లు తాగుతూ అక్కడ నిల్చున్నారు. వారందర్నీ చూస్తూ కొద్దిగా భయపడుతూ కొట్టు దగ్గరికి వెళ్ళింది మహి. అక్కడున్న మగవాళ్లందరూ మహి వంక వింతగా చూస్తున్నారు. ఊళ్ళోకొచ్చిన కొత్త అమ్మాయి ఎవరా అని వాళ్లు చూస్తుండగా సామాన్లన్నీ తీసుకుని బ్యాగులో పెట్టుకుని ముందుకు కదిలింది మహి. అప్పుడే ఆమెకు అడ్డుగా వచ్చాడొక పర్సన్. ఎపిసోడ్ 274. గడిచిన 2 ఏళ్లు. ఒకవైపు పరశునాథ్ మంత్రాల ప్రభావంతో మంత్రించిన గాజు సీసా వైపు భైరవి ఆకర్షించబడుతుంటే, మరోవైపు రుద్రపూర్లో శ్రీను ఆ పుస్తకంలోని రహస్యాలు తెలుసుకోవడానికి త్రిలోక్ చెప్పిన అడవిలోకి వెళ్లిపోయాడు. కిరాణా సామాన్లు తీసుకురావడానికి కొట్టుకెళ్లిన మహికి అక్కడొక పర్సన్ అడ్డుగా వచ్చాడు. అతన్ని తప్పుకుని ముందుకు నడిచింది మహి. అప్పుడే అక్కడే ఉన్న మరొకడు అడ్డుగా వచ్చి, ఏ ఊరి పిల్లనిది అని అన్నాడు. మహికి భయమేసింది. ఆమె చేతులు వణుకుతున్నాయి. కాళ్లు కూడా గజగజమని వణుకుతుండగా, చెప్పవేం, నీకు నోరు లేదా? పోనీ ఏం పేరో చెప్పు అన్నాడు వాడు. దానికి కూడా మహి సమాధానం ఇవ్వలేదు. పేరు లేదంటే నా ఇంటి పేరేస్తా, నా ఊరిని నీ ఊరుగా చేస్తా, నాతో వస్తావా అని అడిగాడు వాడు. అంతే, మహికి పిచ్చి కోపం వచ్చింది. ఆ మాటలు విని ఆమెకేం చేయాలో అర్థం కాలేదు. చెప్పుతో కొట్టాలన్నంత కోపం వచ్చినా కూడా పెద్దగా కోప్పడకుండా, నేను త్రిలోక్ గారి బంధువుని, వాళ్ళింటికొచ్చాను అనంది మహి. అంతే, ఆ పేరు వినగానే ఒక్కొక్కడికి జ్వరం వచ్చేసింది. నువ్వు త్రిలోక్ గారి బంధువా? ఆయనకి మా గురించి ఏం చెప్పకు ప్లీజ్, నీకు దండం పెడతాను. అసలే నేను పెళ్ళాం బిడ్డలున్నవాణ్ణి అని మహికి నమస్కారం చేస్తూ అక్కడి నుండి దూరంగా పారిపోయాడు. మహికి విచిత్రంగా అనిపించింది. ఆయన పేరు చెప్పగానే వాళ్ల బిహేవియర్లో మార్పు రావడం ఆమెలో కూడా కొంత భయాన్ని కలిగించింది. కానీ ప్రస్తుతం దాని గురించి పట్టించుకోకుండా సరాసరి ఇంటికి వెళ్ళింది. సామాన్లన్నీ త్రిలోక్ చేతిలో ఉంచింది. సామాన్లు తీసుకున్న త్రిలోక్, ఆ అబ్బాయికి నీకు సంబంధం ఏంటి? మీ ఇద్దరి మధ్య బంధం ఏంటో నాకు అర్థం కావడం లేదు అని ప్రశ్నించాడు. మా ఇద్దరి మధ్య ఏ సంబంధం లేదు. నేను ఆత్మహత్య చేసుకోబోతుంటే అతను నన్ను కాపాడి ఇక్కడికి తీసుకొచ్చాడు అని చెప్పింది మహి. ఏంటి, ఆత్మహత్య చేసుకోబోయావా? ఎందుకు? అంత అవసరం ఏమొచ్చింది నీకు అంటూ ప్రశ్నల మీద ప్రశ్నలు గుప్పించాడు త్రిలోక్. నేను మరి కొన్నాళ్లు ఇక్కడే ఉంటాను కదా, తీరిగ్గా నా కథ తెలుసుకుందరులే కాని నేనొకటి అడుగుతాను. ఎందుకు ఈ ఊళ్ళో వాళ్ళందరూ మిమ్మల్ని చూసి భయపడతారు అని అడిగింది మహి. నేను కొన్ని రోజుల క్రితం డబ్బు కోసం చేతబాళ్లు చేసేవాణ్ణి. నా భార్య బిడ్డలు చనిపోయాక అలాంటి పనులు చేయడం మానేశాను. కానీ ఊళ్ళో వాళ్ళందరూ నేనే నా భార్య బిడ్డని చంపేశానని నన్ను అనుమానిస్తూ ఇటువైపుకెవరూ రాకుండా నన్ను వెలివేసినట్లు వదిలేశారు అంటూ తన గతాన్ని చెప్పుకొచ్చాడు త్రిలోక్.
అతను అలా చెప్తుంటే అతని కళ్లల్లో నుండి కన్నీళ్లు ధారగా కారసాగాయి. ఇదిలా ఉండగా బిస్తా గ్రామంలో పరశునాథ్ భైరవిల మధ్య పోరాటం జరుగుతున్న సమయంలో తాను పరశునాథ్ చేతిలో ఓటమి పాలవ్వడం ఖాయమని భావించిన భైరవి దృష్టి అక్కడే నిలబడిన చాందినిపై పడింది. వెంటనే ఆమెను గాల్లోకి లేపి పరశునాథ్ మీదకి బలంగా విసిరేసింది భైరవి. ఊహించని ఆ పరిణామానికి అందరూ ఆశ్చర్యపోయారు. భైరవి అలా చేస్తుందని ఊహించని పరశునాథ్ వేగంగా వచ్చి చాందిని తనను ఢీకొట్టడంతో ఆమెను పట్టుకునే ప్రయత్నంలో వెనక్కి పడిపోయాడు. అతని చేతిలో ఉన్న గాజు సీసా నేల మీద దూరంగా పడిపోయింది. అదే అదునుగా భావించిన భైరవి పరశునాథ్ తేరుకునేంతలో అతని దగ్గరకొచ్చి ఒక్కసారిగా గాల్లోకి లేపి, భైరవి అంటే ఎవరనుకున్నావు? నన్నంత తేలిగ్గా బంధించగలనుకున్నావా? నువ్వు నా నుండి ఎలా తప్పించుకుంటావో నేను చూస్తాను. ఈ రోజు నీ మరణం తథ్యం అంటూ పరశునాథ్ని దూరంగా విసిరికొట్టింది. ఆమె మళ్లీ పరశునాథ్ మీద దాడి చేయడానికి కదులుతున్న సమయంలోనే నంది తన జేబులో ఉన్న లాకెట్ ని బయటికి తీసి భైరవికి పరశునాథ్కి మధ్య నిలబడి, ఆగు భైరవి, ఇక్కడి నుండి దూరంగా వెళ్ళిపో, లేదంటే నువ్వు తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటావు అని హెచ్చరించినట్లుగా అరిచి మంత్రాలు చదవడం కొనసాగించాడు. ఏమనుకుంటున్నావు నువ్వు? ఈ మంత్రాలకు భయపడిపోతాననుకుంటున్నావా? నన్ను ఎదుర్కోవడం నీ వల్ల కాదు. ఇప్పుడే మీ అందరినీ చంపి నా పగ తీర్చుకుంటాను. ముందుగా ఈ కైలాష్తోనే దీనికి నాంది పలుకుతాను అంటూ కైలాష్ దగ్గరకొచ్చి, ఆ రోజే తారక జలం నాకు ఇచ్చినట్లయితే ఈ రోజు నీకు పరిస్థితి వచ్చుండేది కాదు కైలాష్ అంటూ మరొకసారి అతని మీద దాడి చేయడానికి ప్రయత్నించింది భైరవి. అప్పుడే ఆమె ముందు పెద్ద మెరుపు మెరిసినట్లయింది. దాంతో భైరవి దృష్టి అటు మరలగానే కైలాష్ చుట్టూ ఒక తెల్లని కాంతి వలయం ఏర్పడడం మొదలైంది. అప్పటికే భైరవి తన శక్తిని ప్రయోగించడంతో ఆ కాంతి వలయం దాన్ని ఢీకొట్టి గట్టి శబ్దం చేస్తూ ఆ ప్రదేశం మొత్తం ఒక్కసారిగా మిరుమిట్లు గొలిపే కాంతిని వెదజల్లింది. నంది, చాందిని, పరశునాథ్ ఒక్కసారిగా కైలాష్ అంటూ గట్టిగా అరిచారు. కొద్దిసేపటికి ఆ కాంతి నెమ్మదిగా తగ్గుముఖం పట్టి కైలాష్ సురక్షితంగా ఉండడంతో ఆ ముగ్గురు గట్టిగా ఊపిరి పీల్చుకున్నారు. కైలాష్ సురక్షితంగా ఉండడం చూసిన భైరవి కోపంతో ఊగిపోతూ, ఇదెలా సాధ్యం? నా శక్తిని అడ్డుకున్నది ఎవరు? మర్యాదగా నా ముందుకు రండి అంటూ పిచ్చి పట్టినట్లుగా అరవసాగింది. కైలాష్ ని కాపాడిన ఆ కాంతి వలయం నెమ్మదిగా భైరవి వైపు దూసుకొస్తూ ఆమె మీద దాడి చేయడంతో ఆమె మరింత బలహీనపడింది. ఆ వెన్నెల వెలుగులో చుట్టూ వెతుకుతున్న పరశునాథ్కి దూరంగా పడిన గాజు సీసా కనిపించడంతో దాని దగ్గరికి వెళ్లి చేతుల్లోకి తీసుకుని భైరవి వైపు చూస్తూ, ఇప్పుడెలా తప్పించుకుంటావు భైరవి? ఈ రోజు నిన్ను బంధించడం ఖాయం అంటూ బిగ్గరగా మంత్రాలు చదవడం మొదలుపెట్టాడు పరశునాథ్. భైరవిపై ఒకవైపు ఆ కాంతి వలయంతో పాటు మరొక వైపు పరశునాథ్ మంత్రాల ప్రభావం కూడా పడింది. దాంతో భైరవి పూర్తిగా బలహీనపడి అపర్ణ దేహం నుండి కొద్ది కొద్దిగా బయటకొస్తూ, నేను మళ్లీ వస్తాను, మీ అందరినీ చంపి నా పగ తీర్చుకుంటాను అంటూ అపర్ణ దేహాన్ని పూర్తిగా విడిచిపెట్టి పరశునాథ్ చేతిలో ఉన్న గాజు సీసాలో బందీగా మారిపోయింది భైరవి. భైరవి బంధించబడటంతో అందరూ గట్టిగా ఊపిరి పీల్చుకున్నారు. అదే సమయంలో చాందిని కూడా లేచి నిలబడి కైలాష్ దగ్గరికి పరిగెత్తుకుని వెళ్లి అతని తలని ఒడిలో పెట్టుకుని అతన్ని స్పృహలోకి తెప్పించేందుకు బుగ్గలు తడుతూ పైకి లేపే ప్రయత్నం చేసింది. అంతలో చాందినికి ఒక పక్క నుండి ఒక స్వరం వినిపించింది. కైలాష్కి ఏమీ కాదు చాందిని, అధైర్యపడకు, అతను క్షేమంగా ఉంటాడు అని వినిపిస్తున్న గొంతు ఎవరిదో తెలియక చాందిని దిక్కులు చూస్తూ, ఎవరు నాతో మాట్లాడుతున్నారు? ఎక్కడున్నారు మీరు? ప్లీజ్ ముందుకు రండి